Hello my dear viewers, welcome back to our YouTube channel English Language Clinic by Ahmed. ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ మరియు డిగ్రీ స్టూడెంట్స్ను ఉద్దేశించి వాళ్ళ లెసన్స్తో చేస్తున్న వీడియోస్ మీకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోలో మనం మన సిలబస్లోని ఫస్ట్ పోమ్ యూనిట్ 1లో సెకండ్ లెసన్ ద ల్యాంబ్ ద టైగర్ అనే 2 పోయమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 2 పోయమ్స్ ఒకే టాపిక్ లాగా ఇచ్చారు. ఈ పోమ్ రాసిన పోయిట్ పేరు విలియం బ్లేక్. ముందుగా పోయిట్ గురించి తెలుసుకుందాం. ఈయన 1757లో పుట్టారు, 1827లో చనిపోయారు. ఈయన ఒక ఇంగ్లీష్ పోయిట్. రొమాంటిక్ పోయిట్స్ లో ఒక వెలుగు వెలిగారు. ఈయన పోయమ్స్ లో థీమ్స్ లో మనకు ఎక్కువగా ఇన్నోసెన్స్, ఎక్స్పీరియన్స్, అలాగే స్పిరిచువాలిటీలు కనిపిస్తా ఉంటాయి. సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేవి ఈయన రాసిన పోమ్ కలెక్షన్స్ లో 2 ముఖ్యమైనవి. వీటిలో ఎన్నో అద్భుతమైన పోయమ్స్ ఉంటాయి. ఈయన రైటింగ్ స్టైల్, ఇమాజినేటివ్ స్టైల్, సృష్టిలోని రహస్యాలను వెదకడం లాంటి వాటితో ఉంటుంది. మనకు ఇచ్చిన ఈ 2 పోయమ్స్ ద ల్యాంబ్, ద టైగర్ లలో 2 పరస్పర విరుద్ధమైన 2 కంప్లీట్ అపోజిట్ విషయాలను డిస్కస్ చేశారు. థీమ్ ఆఫ్ డ్యువాలిటీ ఉంటుంది ఇందులో. అంటే 2 విభిన్న కోణాలు టచ్ చేశారు. ద ల్యాంబ్ లో ఒక గొర్రెపిల్లను, ద టైగర్ లో ఒక పులిని ఉద్దేశించి ఒక పిల్లవాడు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఈ పోయమ్స్ లో. ముందుగా ద ల్యాంబ్ పోమ్ లో ఏముందో చూద్దాం. ఈ పోమ్ లో మొత్తం 20 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ 10 లైన్స్ క్వశ్చన్స్ అడిగినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత 10 లైన్స్ లో ఆన్సర్స్ చెప్పినట్టుగా ఉంటుంది. వాటిని లైన్ వైజ్ గా చూద్దాం. Little lamb, who made thee? Dost thou know who made thee? ఓ మై డియర్ లిటిల్ ల్యాంబ్, నిన్ను ఎవరు క్రియేట్ చేశారు? అంటే నిన్ను ఎవరు సృష్టించారు? నిన్ను సృష్టించింది ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ స్టార్ట్ అవుతుంది పోమ్. Gave thee life and bid thee feed by the stream and o'er the mead. నువ్వు ఇలా బతకాలి, ఇలాంటి ప్రదేశాల్లో బతకాలి, నువ్వు ఈ ఫుడ్ తినాలి అని డిసైడ్ చేసింది ఎవరో నీకు తెలుసా? ఒక్కో రకమైన జీవికి ఒక్కో రకమైన జీవనం ఉంటుంది, ఉండటానికి ప్లేస్ ఉంటుంది. ఇక్కడి గొర్రె, పులిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పులి మాంసం తినాలి, అడవుల్లో ఉండాలి. మేకలు, గొర్రెలు శాకాహారం తినాలి, సెలయేళ్ల దగ్గర గడ్డి మైదానాల్లో ఉండాలి అని ముందే డిసైడ్ చేసి పంపించాడు కదా భగవంతుడు. అలా అన్నమాట. అలాగా గొర్రెను నువ్వు ఇక్కడ ఉండాలి, ఇది తినాలి అని ఎవరు డిసైడ్ చేశారో తెలుసా అని గొర్రెపిల్లని అడుగుతున్నాడు ఒక చిన్న పిల్లవాడు. Gave thee clothing of delight, softest clothing woolly bright. సాఫ్ట్ గా మెరిసే ఉన్నితో చేసిన చర్మాన్ని నీకు ఇచ్చినవాడు. Gave thee such a tender voice, making all the vales rejoice. నీ అరుపుతో లోయల్ని కొండా కోనల్ని ఆనందింపచేస్తావు నువ్వు. అలాంటి అమాయకమైన వాయిస్ ని నీకు ఇచ్చినవాడు. Little lamb, who made thee? Dost thou know who made thee? అలాంటివాడు ఎవరో నీకు తెలుసా? ఓ మై డియర్ లిటిల్ ల్యాంబ్, నిన్ను ఎవరు క్రియేట్ చేశారు? నీకు తెలుసా? ఇవి మొదటి 10 లైన్స్. ఇప్పుడు తర్వాతి 10 లైన్స్ గురించి చూద్దాం. ఇందులో పైన అడిగిన ప్రశ్నలకి పిల్లవాడే ఆన్సర్స్ కూడా చెప్తాడు. Little lamb, I'll tell thee. Little lamb, I'll tell thee. He is called by thy name, for he calls himself a lamb. ఓ మై డియర్ ల్యాంబ్, నేనే చెప్తాను, అది ఎవరో నేనే చెప్తాను. ఆయన ఈ లోకమంతా నీ పేరుతోనే పిలవబడుతున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మాటలను మన పోయిట్ విలియం బ్లేక్ గారు జీసస్ అనే అర్థంలో చెప్పి ఉండవచ్చు. He is meek and he is mild. He became a little child. I a child and thou a lamb. We are called by his name. ఆయన చాలా సాఫ్ట్ నేచర్ కలిగి ఉన్నవాడు, దయాగుణం, కరుణలను కలిగి ఉన్నవాడు. ఆయన ఈ భూమి మీదకు ఒక పసివాడి రూపంలో అవతరించాడు. ఎంతో పరిశుద్ధతతో నడిచినవాడు. ఒక పిల్లవాడిగా నేను, ఒక గొర్రెపిల్లగా నువ్వు కూడా అలాంటి స్వచ్ఛత, అమాయకత్వం కలిగి ఉన్నాం. మనిద్దరం కూడా దైవస్వరూపులమే. Little lamb, God bless thee. Little lamb, God bless thee.
Little lamb, God bless you. అని అంటూ ఈ పోయం ని ఎండ్ చేస్తారు. ఇప్పుడు రెండో పోయం ద టైగర్ విషయంలోకి వద్దాం. వీడియో లెంత్ ఎక్కువ అయిపోకుండా ఉండటం కోసం ఈ పోయం ని మనం ఇంకొక వీడియో లాగా చేద్దాం. ఇప్పటి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్, సజెషన్స్ ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Have a lovely time. Bye.